హాయ్ మామ అందరికి. ఈ రోజు అయితే ఇది ఇంకో వ్లాగ్ అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు రాజేష్ అన్న వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అక్కడికి. వారియర్ అన్న, ఇంకా ఓజీ, బోయపాట్ అన్న, రాజేష్ అన్న కూడా వస్తాడు, ఎందుకంటే ఆయనదే కదా ఫంక్షను, ఆయన కూడా వస్తాడు. అలాగే మరి ఇంకా వస్తే రాజన్న కూడా వస్తారనమాట. నేనైతే ఇప్పుడు 10 అయితే అవుతుంది, నేనైతే బయలుదేరుతాను. నాకు ఫంక్షన్ వచ్చేసి గచ్చిబౌలి దగ్గర అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు 1 అవర్ పడుతుంది, ట్రాఫిక్ కట్టుకుంటుంది కదా, అదనమాట. నేనైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తానో లేదో తెలీదు. ప్రజెంట్ అయితే చిన్న క్లిప్ తీసుకుని పెడుతున్నాను. నేనైతే బయలుదేరుతున్నాను మన యమహా తీసుకుని, అంటే యాక్టివా బ్రో, ఉండకూడదు అది. నేనైతే బయలుదేరిపోతున్నాను రెడీ. వారియర్ అని అయితే వచ్చేసిండు మన దగ్గరికి. పార్కింగ్ లోకి ఏమో డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట. మనల్ని దేకను కూడా దేకట్లేదు, కొత్త కారు కొన్నా కానీ. కొత్త వధుడు ఏమంటారన్న, అది వధువు. అది నా కోసమేమో గిఫ్ట్. ఇదిగో ఐస్ క్రీమ్ ఏదో తెచ్చారు మామ, ఇదేంటో తెలియట్లే, బాగుంది. వారియర్ అని అయితే చూడండి నీట్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. కొత్త కార్ అయితే చాలా బాగుంది, కొత్త కార్ లాగే ఉంది. కార్ బాగుందన్న, వారియర్ అన్న చాలా బాగుంది కార్ అయితే. మీరు నిన్న లైవ్ లో చెప్పారు, నేను మామూలుగా పర్లేదు అనుకున్నాను కానీ వీడియో చూసాక చాలా బాగుంది. డైరెక్ట్ కార్ చూసాక కూడా చాలా బాగుంది. సుష్మిత గారు, బాబీ, ఒకసారి హాయ్ చెప్పండి మా ప్రేక్షకులకి. హాయ్ చూసారా. అలాగే మా వారియర్ అన్న అయితే డ్రైవింగ్ లో చాలా చూసారు కదా. వారియర్ అని కొత్త కార్ చూడండి. పూజ కూడా అయిపోయింది అనుకోండి, ఆ వ్లాగ్ అయితే వారియర్ అనే పెడతాడు. ఇదిగో కొత్త కార్ అయితే కొత్తదిలా ఉంది మామ. వారియర్ అని చూడండి. అనే గారు చూడండి, హీరో 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 అదిగో చూడండి, లుక్ చూడండి, అదిగో బాగుందన్న కారు. కంగ్రాచులేషన్స్ అన్న. దిస్ ఈస్ అవర్ న్యూ కార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఇది. నెక్స్ట్ ఫ్యూచర్ లో మ్యాడ్ కూడా కొనాలని. వారియర్ అన్న అయితే 2 years లోపల మామ స్కార్పియో తీసుకోవాలి. అదనమాట. వారియర్ అని తీసుకుంటే నేను తీసుకున్నట్టే, అదైతే కంపల్సరీ తీసుకుంటా 2 years లోపల మామ. తీసుకోపోతే నా ఛానల్ డిలీట్ చేసేస్తా. నేను కొనిస్తా, నాకు ఆ రోజు వచ్చినప్పుడు నేనే కొనిస్తా. ఓకే ఓకే బాబు, ఓకే గుర్తుంటది. అది సుష్మిత గారు చూసారు కదా మోడల్. ఓకే బాబు, ఓకే. హీరో చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు లాగా ఎలా రెడీ అయ్యాడు. ఎస్ఎస్జి గారు చూసారు కదా, మోడల్ వచ్చేసిండు. అది ఫంక్షన్ హాల్కి 12 అవుతుంది మామ, భోజనం కోసం వచ్చాడు. 1 అవుతుందంట. వారియర్ అన్న పెళ్ళి అయినా కూడా చాలా ఆకలితో ఉన్నాడు. ఎక్కడికన్నా ఎంత ఆడాడు కానీ కావాల్సిన వాళ్ళు వచ్చారంట ఎవరని. ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసాం మామ. రాజేష్ అని చూడండి ఎంత బిజీగా ఉన్నాడు అప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూడండి రాజేష్ అని అంకుల్. మొత్తం గడ్డం అన్నీ తీపిచ్చేసిండు. ఎలా ఉన్నాడో చూడండి. ఆయన అనుకున్నాం కదా, ఇంటికి ఆయన కాదు, ఈయన అనమాట. అయ్యా అన్నా అన్నా, నిజంగా షాక్ అయ్యామన్నా. రాజేష్ అన్న ఆయన చూపించేసాం మీ ఫెదర్ని. ఇదేంటి గడ్డం తీసేసి అయ్యా సేమ్ ఉన్నారు కదా చూడండి. ఇదిగో ఆయన. ఇదేంటి మమ్మల్ని చూసినా కూడా పలకరించట్లేదు అనుకున్నా. వీళ్ళిద్దరు డబుల్ యాక్షన్ అయితే ఉన్నారు. హరీష్ అంట అన్న పేరు, ఇంకో రాజేష్ అన్న. అదే ఆయన ఏమో గడ్డం తీసేసిన రాజేష్ అన్నలాగా ఉన్నారు కదా, గడ్డం తీసేసిన సింహం లాగా ఉన్నారు. మామ ఇక్కడైతే చూసారు కదా, ఇది మల్లెపూల మంచం అనమాట. భలే ఉంది మామ. అదే అమ్మ, ఇది మామూలుగా అయితే ఇప్పుడు పెళ్లి కూతురు తీసుకుని వస్తారు అనుకుంటాను. దీని మీద ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్ లో, పెద్దోళ్ళకి. మన బోయాన్ని అయితే వచ్చేసిండు చూసారు కదా మామ. లిఫ్ట్ లేట్ అయినట్టుంది, చాలా కోపం మీద ఉన్నాడు. చెప్పండి నా ప్రయాణం ఎలా జరిగింది. మొత్తం మీద ఓజీ అయితే వస్తున్నాడు చూసారు కదా. అదో ఓజీ గారు, ఏంటంటే ఫ్లైట్ డిలే అయిందంట. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మన ఓజీ అయితే వచ్చేసిండు. ఫ్లైట్ అయిపోయింది, లేట్ అయిపోయిందా? ఫ్లైట్ అయితే లేట్ అయింది. రావాల్సిన ఫ్లైట్ ఈ రోజు ఇచ్చాడు, ఈ రోజు మళ్ళీ అది మార్చాడు, అది మార్చి 12 ఈ రోజు వచ్చాడు. అది సంతోషంగా ఉంది. మరి చాలా డిలే అయిపోయింది మామ. ఓజీ పాపం చాలా కష్టపడిపోయాడు, అల్లాడిపోయాడు కుర్రాడు. చలికి వణుకుపోయి కింద స్నానం చేసేవా లేదా? లేదు, ఎయిర్పోర్ట్ లో అండర్వేర్ మార్చి వచ్చాయండి. ఎయిర్పోర్ట్ లో మార్చుకుని వచ్చేసాడంట. ఇంకో రిచ్, ఇంకో రిచ్ ఈజ్ లైవ్ కదా, రిచ్ ఈజ్ లైవ్ మామ. ఇంకో మనోడు అండర్వేర్ కూడా వేసుకోలేదండి మనోడు అయితేనే.
అదనమాట. బోయా డాష్ చాలా మంది అడుగుతున్నారు కదా, ఇదిగో బోయా డాష్ చూడండి, మొత్తం తుప్పటేసింది. ఎలా ఉంది బోయా కారు? తుప్పట్టిందంట. దాండియా ఆడుతున్నా మ్యాడ్. కొట్టుకోవడానికి ఇదిగో చూసారు కదా మా దాండియా ఆడటానికి. వారియర్ అన్న నేను సుష్మిత గారు ముగ్గురం. దాండియా ఆడటానికి ఇగో కట్టెలు కొనుక్కొని వచ్చిండు. అమ్ముతున్నావా కొనుక్కుంటున్నావా? జత 30 అంట అయ్యా. ఇప్పుడే రాజన్న కూడా వచ్చారు. రాజేష్ అన్న మీట్ అయ్యారు. చూసారు కదా మనకి విష్ట గారు అయితే నాకైతే వాచ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇవ్వండి, రోలెక్స్ అంట చూడండి. ఇదేనండి, థ్యాంక్స్ అండి. విష్ట గారు పైకి చూడండి కొంచెం. వారియర్ కూడా థ్యాంక్స్ అండి, గిఫ్ట్గా ఇచ్చారు మా అన్న బర్త్డే అని. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే తినేస్తామమ్మా. చూసారు కదా, పూరి పాలక్ పన్నీర్ ఏదో మసాలా సూప్ అనమాట. మన వారియర్ కూడా సేమ్ కాంబినేషన్ కుమ్మేస్తున్నాడు సైలెంట్గానే, ఎవరికి చెప్పకుండా. విష్ట గారు సైలెంట్గానే. రాజన్న చూసారు కదా గైస్, ఒక్క రీల్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. మరి ఇప్పుడే మంచం రీల్ చేశారు, ట్రెండింగ్ వేస్తుంది ఇప్పుడు. అన్నా ఏంటన్నా అంతా అది అప్పుడే స్పాట్ లో ఎడిటింగ్ ఉంటుంది రాజంది. అది మామ అయిపోరు మరి, అది అంతలా కష్టపడతారు అనమాట రాజన్న అయితేని. మా ఈ మల్లెపూలు మంచం అయితే మన ఓజీకి అయితే బాగా నచ్చినట్టుంది. ఇగో మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మల్లెపూల మంచం నీదా ఓజీ? మరి నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావు ఏంది? ఒక వరంగల్లో పెట్టేసా. బాల్ చూసిన వాడు ఫంక్షన్ అడవాడు చేస్తున్నాడు. ఇదిగో టపాస్ బాలు మామా. ఇప్పుడు అయితే ఓజీ అయితే చూడండి, చికిరియా జిగిరి సాంగ్, చికిరి సాంగ్ అయితే వేస్తున్నాడు ఓజీ. ఏ ఓజీ ఏదోటి పెట్టు ఓజీ. ఒక చెయ్యను అంతే, పడిపోరా వెనక్కి. ఓజీ అయితే మామ హైదరాబాద్ మెయిన్ పని మీద ఎలా వచ్చాడంటే, ఇదిగో మామ ఇది అన్బాక్సింగ్ చేయించడానికి అనమాట. ఇది తెలుసు కదా 100K అయింది కదా, దానికోసం అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే పంపుతాడు యూట్యూబ్. ఇదిగో మన ఓజీకి అయితే వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఓజీ బాయ్. థ్యాంక్ యూ బాయ్. నెక్స్ట్ నువ్వే రావాలి బాయ్. వచ్చేస్తుంది బాయ్, మీ సపోర్ట్ ఉన్నది కదా బాయ్, వచ్చేస్తుంది. నా సపోర్ట్ ఉన్నా లేకపోయి నీకు వస్తుంది. ఓకే బాయ్. ఇదైతే ఇప్పుడు రాజంతా అన్బాక్సింగ్ చేపిస్తున్నాడు. ఇగో మామ ఇక్కడేమో ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ మనోడు చూడండి నీట్గా గేమ్ ఆడుకుంటున్నాడు కుర్రోడు. అది అలా డెడికేషన్గా ఉండాలి, అప్పుడే పైకి వస్తాం. కొంచెం ముందుకు ఉండండి బ్రో, కొంచెం ఏం లేదు. ఓకే రెడీ అందరూ ఒకసారి ఈ కెమెరా చూడండి. ఇక్కడ 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 చూడండి అందరూ ఒకసారి ఇక్కడ. ఓ అయ్యమ్మో రాయను ఏం ఒట్టకాయలు ఏంటి డెరీ మిల్క్ చాక్లెట్ లేకపోతే ఒట్టకాయలు ఏంది ఇంత చిన్న ఉంది. ఇది వచ్చేసి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ మా, నాది ఇంత పెద్దగా ఉంటాడమ్మా. ఇది కరెక్ట్ ఇప్పుడు నా షెటాక్ అయింది, నాది ఒట్టకాయలు అంత అయింది. చిన్నగా చాలా చిన్నగా వేసినాడు యూట్యూబ్. మరి కకృతి పడుతున్నాడు ఆయన, దెంగే గట్టిగా తింటాడని చాలా కకృతి పడుతుంది యూట్యూబ్ వాడు, నాకైతే అర్థం కావట్లేదు. సో మరి మొత్తానికి OZYT సిల్వర్ ప్లే బటన్ మా ఇది. కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ మైల్ స్టోన్ బేబీ. షార్ట్ స్ట్రీమ్ చేసినావు, అందుకే షార్ట్ లో చూడండి ఏమంటున్నావు. నీకు చర్మ సౌందర్య రహస్యం ఏం బేటా?
సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి సిల్వర్ ప్లే బటన్ కంగ్రాచులేషన్స్ బేటా. అండ్ ఇలాంటి షీల్డ్ మరిన్ని రావాలని కోరుకుంటున్నా ఫ్యూచర్ లో. త్రూ ఇచ్చాస్ బేబే. ఓయమ్మో ఊరు నాయనో ఒటాకాయనో. ఇదో ఇక చూస్తే మొత్తం చాలా చిన్నగా చేసిన షీల్డ్. నాకైతే అర్థమే కావట్లేదు. నాకు ఇంత పెద్ద పేపర్ వచ్చింది చిన్న ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా చిన్న చేసేసిండు. అండ్ కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంది యాక్చువల్లీ చెప్పడం అంటే. ఇక చూస్తుగా చాలా చిన్నగా ఉంది ఇది. ఇది ఒక చిన్నపిల్లలది ఉంటుంది ఇప్పుడు. సేమ్ చిన్నపిల్లలది ఉన్నట్టే ఉంది. ఎవరు ఎంత ఉంటే వాళ్ళది అంత వస్తుందంట. ఎవరు ఎంత ఉంటే అంత వస్తుందట. సో నేనైతే కంప్లీట్ గా డిసప్పాయింట్ అయిపోయాను మా ఇస్తే. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. అంటే ఒక మైల్ స్టోన్ పాస్ అయిన తర్వాత ఇంత చిన్నగా ఇస్తే ఎట్లా ఉంటుంది చెప్పు. 2 మూలాలు పడతాయి. ఇది ఎంత లైట్ ఉంది. దీనికి 2 మూలాలు ఎందుకు అదేమంటారు గమ్మ 3M పలుకులో క్యాన్సరే. జర్దా ప్యాకెట్ ఇచ్చినాడు. ఇగో మనకి సెల్ ఇచ్చినాడు. Three cheers for OZYT baby. నాకేముంది నేను జడవ తీసుకుంటా. నాకేముందిలే బెటర్. నేను జడద ప్యాకెట్ తో అడ్జస్ట్ అయిపోతాను. తీసేసుకో షీట్. రాజేష్ అన్న బాయ్ అన్న వెళ్తున్నాను. చూసారా గైస్ చాలా కోపంగా ఉన్నాడు. విష్ణు గారు బాయ్ అండి. ఓకే సూపర్ ఉందన్న అవుట్ ఫిట్. మీకు కావాల్సిన వాళ్ళు వచ్చారులే. అవునవును అదేనమాట. బాయ్ అన్న బాయ్ బాయ్. రేరనే బాయ్ అన్నయ్య. బాయ్ బాబీ. అయితే మన ఓజీ కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. బోయాన్న కూడా బోయాన్నయ్య బాయ్ అన్నయ్య. బాయ్ రిచో బాయ్. బాయ్ మామ అందరికీ బాయ్ బాయ్ మామ. ఫైనల్గా అయితే అందరూ వెళ్ళిపోయారు మామ. మనం ఇన్స్టాగ్రామ్ కూడా మధ్యలో అయితే దింపేసి వెళ్ళిపోతాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో లాస్ట్ అనమాట. అందరికీ బాయ్ బాయ్ మామ.